హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి కూర విలేజ్ స్టైల్లో పొయ్యిల కట్టెల మీద ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ కూర జొన్న రొట్టె కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా కావాల్సిన పదార్థాలు: 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 5-6 పచ్చిమిర్చిలు, 3 టమాటాలు. ఈ కూర కోసం 2.5 కేజీల చికెన్, అది కూడా నాటుకోడి ఫ్రెష్గా కోసి తీసుకున్నామండి. తర్వాత పొయ్యిల కట్టెల మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మసాలా దినుసులు వేసుకోవాలండి. 3 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 3 యాలకులు, 3 చెక్క ముక్కలు వేసుకోవాలండి ఆయిల్లో. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి ఆనియన్స్ కొంచెం మగ్గుతాయండి. అప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నాటుకోడి కూర కదా, అల్లం పేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. అల్లం పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఈ నాటుకోడి ముక్కలు అంటే మీడియం సైజులో కట్ చేసినామండి. ఇది ఫ్రెష్ నాటు పుంజండి, 3 కేజీస్ తీసుకున్నామండి. ఈకలు తోకలు అవన్నీ పోయి 2.5 కేజీస్ అయిందండి. ఫ్రెష్ నాటు పుంజండి. వేసి కలుపుకోవాలండి. మంచి స్మెల్, ఆహా గుమగుమలాడుతుందండి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా మగ్గిపోతాయి, మంచిగా ఫ్రై అయిపోతుంది చికెన్ అనేది. మంచి స్మెల్, మంచి ఫ్రై అవుతాయి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కింద మాడిపోకుండా చూసుకోవాలండి. ఉప్పు వేసినాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ తీసి తగినంత కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. కారం వేసినాక కలిపినాక మనం కట్ చేసుకున్న 3 టమాటోస్ ఉన్నాయి కదండి, అవి కారం వేసినాక వేసుకోవాలండి. తర్వాత ధనియాలు మసాలాలు అన్నీ ఒకే దగ్గర గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకున్నానండి.
ధనియాల పొడి, మసాలా రెండు కలిపే పౌడర్ చేసుకున్నామండి. ఆ పౌడర్ వేసినామండి. వేసి కలుపుకోవాలండి. తర్వాత మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. తర్వాత మూత తీసి తగినంత నీళ్ళు పోసుకోవాలండి. ఈ నీళ్ళు పక్కన పొయ్యి మీద వేడి చేసుకున్నానండి. అదే పోసానండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కర్రీ తొందరగా ఉడుకుతుందండి. పోసినాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. తర్వాత తీసి చూస్తే కర్రీ చూడండి ఎట్లా ఉంది, కుతకుతలాడుతూ ఉడుకుతుందండి. మంచి స్మెల్. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. గ్రేవీ దగ్గర అయినాక దించేయండి. ఈ కర్రీ మేము జొన్న రొట్టెతో తింటున్నామండి. చాలా బాగుంటుంది. ముక్కలు మెత్తగా స్మూత్గా ఉడికినాయండి.